వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 15 సీట్లు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. ఇందుకోసం బలమైన అభ్యర్థులని బరిలో దించే ప్రయత్నాలు సాగుతున్నట్టు ఈ నేపథ్యంలోనే అగ్రనేత సోనియా గాంధీ సైతం తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీర్మానించింది. రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పిసిసి సమావేశం 2 రోజుల క్రితమే ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక దీనిపై సోనియా గాంధీ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోనియా పోటీ చేసే స్థానం ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఈసారి సోనియా దక్షిణాది నుంచి పోటీ చేయాలనుకుంటున్నారనే టాక్ ఉంది. ఆరోగ్యం, ఇతర కారణాల రీత్యా ఆమె ఎక్కువగా పర్యటించలేరు. అందుకే సులువుగా ఉన్న లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారని అంటున్నారు. పార్టీ హైకమాండ్ నుంచి సూచనలు రాగానే వెంటనే తెలంగాణ కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఎక్కడ పోటీ చేస్తే మంచి మెజారిటీ వస్తుందో లెక్కలేసి నివేదిక కూడా సమర్పించారు. అన్ని ఆలోచించిన హైకమాండ్ ఖమ్మం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మెదక్, మల్కాజ్గిరి స్థానాలపై పరిశీలన జరిపినా అంతా ఏకపక్షంగా ఉండే అవకాశం లేదని, కానీ ఖమ్మం మాత్రం ఏకపక్షంగా ఉంటుందన్న నిర్ణయానికి వచ్చారు. ఇక ఇటీవల ఎన్నికల్లో ఖమ్మంలో బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోయింది. పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడటంతో క్యాడర్ అంతా వారితో వెళ్లిపోయింది. ఇక సిట్టింగ్ ఎంపీ నాగా ఉన్నా ఆయనతో పెద్దగా క్యాడర్ లేదు. మంత్రిగా చేసిన పువ్వాడ అజయ్ కూడా ఘోరంగా పరాజయం పాలయ్యాడు. ఇక అందుకే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఒక్కో అసెంబ్లీ స్థానం నుంచి 50,000 వరకు మెజార్టీ వచ్చింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని సోనియా గాంధీ పోటీ చేస్తే మరింత మెజార్టీ ఇస్తుందన్న భావనతో ఖమ్మం నుంచి సోనియా పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి సమాచారం అందడంతో ఆయన ఖమ్మం విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొత్తం ఎన్నిక బాధ్యతను తీసుకునే అవకాశం ఉంది. సుమారు 4 లక్షలకి పైగా మెజార్టీతో సోనియాని గెలిపించాలని శ్రేణులకు నేతలు వెళ్లినట్టు తెలుస్తుంది. త్వరలో సోనియా సైతం ఖమ్మం నేతలతో భేటీ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.